సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈరోజు గోల్డ్ ధర అసలు ఏ విధంగా ఉంది? ప్రెసెంట్ తులం బంగారము 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏ విధంగా ఉంది? సో ఇప్పుడు ఎంసీఎక్స్ లో ట్రేడ్ అవుతున్నది అయితే 1,44,820 రూపీస్ ట్రేడ్ అవుతోంది. నిన్న మార్నింగ్ వరకు కూడా 1,52,53,000 ఉండింది. బట్ అలాంటిది ఇప్పుడు 144 కి డ్రాప్ అయింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ డ్రాప్. అయితే డాలర్ టర్మ్స్ లో చెప్పాలి అంటే $5,200 ఉన్న గోల్డ్ సడన్ గా ఓవర్ నైట్ 4,500 4,512 రూపీస్ స్పెసిఫిక్ ఆ లెవెల్ కి డ్రాప్ అయిపోయింది. అయితే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ డ్రాప్ ఇది. అయితే దీనికి గల కారణాలు ఏంటంటే నార్మల్ గా ఎప్పుడైనా సరే అంతర్జాతీయంగా కొన్ని రకాల అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం జరుగుతుందో అనే క్లారిటీ లేనప్పుడు సాధారణంగా సేఫెస్ట్ అసెట్ క్లాసెస్ లైక్ గోల్డ్ తప్పకుండా పెరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అందరు కూడా ఇండియాలో కూడా చాలా మంది ఈక్విటీస్ అమ్మేసి నాకు తెలిసిన క్లయింట్స్ కూడా ఈవెన్ 50 crores 100 crores ఈక్విటీస్ అమ్మేసి వాళ్ళు ఒక 1 week 10 days బ్యాక్ గోల్డ్ లోకి షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతున్నప్పుడు అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా గోల్డ్ పెరుగుతున్న ఉద్దేశంతోటి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈవెన్ అందరు అనలిస్ట్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఫస్ట్ టైం గోల్డ్ రాత్రి చాలా క్రాష్ అయింది. మన రూపీస్ టర్మ్స్ లో 152 నుంచి 140 క్రాష్ అయింది. దీనికి గల కారణం ఏంటంటే ఇప్పటిదాకా దుబాయ్ అంటే పర్టికులర్లీ మిడిల్ ఈస్ట్, ఖతార్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కానీ జీవించడానికి కానీ ట్యాక్స్ లేకపోవడం వల్ల ఒక స్వర్గధామం లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే సింపుల్ గా చెప్పాలంటే గోల్డ్ అనేది దుబాయ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ కానీ జీవించడానికి కానీ అదొక స్వర్గధామం. అండ్ వాళ్ళు గోల్డెన్ వీసా అనే ఒక పథకం ప్రారంభించి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేశారు అక్కడికి. వాళ్ళందరూ ఆ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరుగుతోంది. అట్ ద సేమ్ టైం గోల్డ్ కూడా విపరీతంగా పెరిగింది. అలాంటి గోల్డ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో దుబాయ్ అనేది ఎంతవరకు సేఫ్ అనే ఒక ప్రశ్నార్థకాన్ని తయారు చేసింది. లైక్ అయితే అసలు రీసెంట్ ఎందుకు ఎప్పుడు కూడా నిజంగా మనం మాట్లాడుకున్నట్లయితే ప్రతిసారి కూడా యుద్ధము మొదలవుతుంది, యుద్ధం జరుగుతుంది. మన దేశానికి కానీ, పక్క దేశాలకు కానీ, లేదంటే ఇతరత్ర ఏ దేశాలకు జరిగినా కానీ, మిడిల్ ఈస్ట్లో ఎక్కువగా జరిగినా కానీ గోల్డ్ ప్రైస్ అమాంతం పెరుగుతూ ఉంటాయి. బట్ ఫస్ట్ టైము ఇది చరిత్రలో కూడా మనం చాలాసార్లు కూడా చూసి ఉండము, విని ఉండం కూడా. దట్ట అలాంటిది ఈసారి ఎందుకు ఇంతలా ఢలేమని పడిపోవటానికి గల కారణం ఏంటి అసలు? అదే చెప్తున్నాను. నార్మల్ గా ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్టర్స్ అందరూ కూడా దుబాయ్ అనేది ఒక సేఫెస్ట్ హెవెన్ కాబట్టి దుబాయ్ లో ఉన్న వాళ్ళు, దుబాయ్ బయట ఉన్న వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా దుబాయ్ వైపు మళ్లించి అక్కడ ముఖ్యంగా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు దుబాయ్ లో ఎంతవరకు సేఫ్ అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. 3 రోజుల క్రితం కూడా దుబాయ్ ఎయిర్పోర్ట్ ని ఓపెన్ చేసినప్పటికీ ఓపెన్ చేసిన ఇమీడియట్లీ 1 hour లోపల వీళ్ళు ఇరాన్ వాళ్ళు బాంబింగ్ చేయడంతో దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. కనుక ఇది ఎంతవరకు సేఫ్ అనే క్వశ్చన్ రావడంతో లాస్ట్ 1 day చాలా వరకు ఉన్న గోల్డ్ ఫిజికల్ రిజర్వ్స్ అన్ని కూడా లిక్విడేట్ చేసి వాళ్ళ యొక్క అసెట్స్ అన్ని కూడా క్యాష్ లో కన్వర్ట్ చేసి దాన్ని సింగపూర్ లాంటి ఇతర దేశాలకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్స్ అనుకోండి, ఒక క్లిక్ అవే బటన్ వేలో మనము ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. కానీ గోల్డ్ అలా చేయలేము కదా, మొత్తం ఫిజికల్ గా ఉంటుంది. సో ఫిజికల్ గా చేతున్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి అరైజ్ అవుతాయో దాన్ని మనము వేరే ప్లేస్ కి తరలించాలంటే ఫిజికల్ గోల్డ్ తరలించడం అంత ఈజీ కాదు. కనుక దాన్ని లిక్విడేట్ చేయాలి. అలా లిక్విడేట్ చేయడం వల్ల మార్కెట్ లో ఓవర్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఓవర్ సెల్లింగ్ ప్రెషర్ రావడం వల్ల నిన్న ఒకవైపు ఈక్విటీస్, ఇండియా ఈక్విటీస్ ఒక ఫ్లాట్ క్లోజ్ అయ్యి ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నప్పటికీ ముఖ్యంగా మెటల్స్ గోల్డ్ సిల్వర్ విపరీతంగా క్రాష్ అయింది. దీనికి ఇంకొక వైపు నుంచి క్రూడ్ ఆయిల్ పెరగడం, క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $108 వెళ్ళిపోవడం తోటి రిపుల్ ఎఫెక్ట్. సో నార్మల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇండియాలో ఉగాది తర్వాత తగ్గింది, పెళ్లి సీజన్ వల్ల తగ్గింది అని వాళ్ళు అలా అనుకోవడానికి లేదు. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ గా జరుగుతున్న పరిణామాల వల్ల గోల్డ్ ప్రైస్ ఇంతలా ఫ్లక్చుయేట్ అవుతోంది. సో ఒకవేళ కనుక శుభకార్యాలకి నేను కొనాలనుకుంటున్నాను అనే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశమే కింద భావించవచ్చు. అంతేగాని తగ్గింది కదా అని ఇమ్మీడియట్లీ జంప్ చేసి పెట్టుబడి పెట్టడానికి అయితే సరైన అవకాశం కాదు. ఎందుకంటే ఇంకా ఈ అనిశ్చిత పరిస్థితులు ఎటువైపు వెళ్తాయి, ఏమైతే అనే పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు, ఒక క్లారిటీ లేదు. కనుక మనకు ఒక క్లారిటీ వచ్చే వరకు ఇన్వెస్టర్స్ అయితే వెయిట్ చేయడం మంచిది. ఇప్పుడిప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. అలా అని నేను గోల్డ్ కన్సంప్షన్ కోసం, ఇంట్లో శుభకార్యాల కోసం లేదా పెళ్లిల కోసం కొనాలనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే లాస్ట్ 1 day $50 to $100 నుంచి $45 పడిపోయింది. మన రూపీస్ లో కూడా 1,44,000 ట్రేడ్ అవుతుంది. ఇంకా రైట్ బ్రేక్ అయిన అంటే కూడా అసెట్స్ ఇన్వెస్ట్ అవుతుంది. చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం అని రైట్ టైం అంటే మీరు ఏం చెప్తారు? ఇది కరెక్ట్ గా రైట్ టైం అయినా లేదంటే కొంత సమయం ఆగాలని మీరు ఏమైనా చెప్తారా? ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తే బెటర్. ఎందుకంటే సడన్ గా డ్రాప్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకా డ్రాప్ అయిపోచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా ఎటువంటి పాజిటివ్ పరిణామాలు కానీ లేదా ఏదైనా ఒక యుద్ధం కొలిక్కొచ్చే అవకాశాలు కనిపించట్లేదు.
అండ్ ట్రంప్ కూడా నాటో ఈ యుద్ధంలోకి ఎంటర్ అవ్వము అని చెప్తే వాళ్ళందరినీ తిట్టేస్తున్నారు డైరెక్ట్ గా, మీరంతా పిరికి పందులు అని చెప్పేసి. సో రెండో రీసెంట్ న్యూస్ ఏంటంటే అమెరికా ట్రూప్స్ కూడా మిలిటరీ ఎంటర్ అవుతున్నాయి ఇరాన్ ల్యాండ్ మీదకి. ఎప్పుడైతే ఇలా ట్రూప్స్ కనుక ఎంటర్ అవుతాయో, ఇలాంటి పరిస్థితుల్లో మనకు చాలా ఆ ఆ, గతంలో చూసింది ఏంటంటే ఆ, వియత్నాం వార్ కానీ, ఇరాన్ వార్ కానీ, కువైత్ వార్ కానీ, ఎప్పుడైతే అమెరికా ట్రూప్స్ ఎంటర్ అవుతాయో ఆ టైంలో అమెరికా గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. కనుక ఇది ఇంకా వార్ కూడా ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలా జరిగినప్పుడు గోల్డ్ దుబాయ్ నుంచి బయటకు వెళ్ళాలని అనుకున్నప్పుడు ఇన్వెస్టర్స్ ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ టైం కాదు, ఇంకొంచెం వెయిట్ చేస్తే బెటర్. రైట్. భారతదేశ ప్రకారం మనం చూసుకున్నట్లయితే పండగలప్పుడు ఎక్కువ మనం కొంటా ఉంటాం. బట్ ఈ ఇందాకలో మీరు చెప్పినట్లు చూస్తే అంటే ఉగాది పండగ తర్వాత తగ్గడము, త్వరలో మరి ఈ యొక్క శ్రీరామనవమి ఉండడము, అంటే ఇప్పుడు ఆ, తగ్గడము పెరగడము అనేది ఏమన్నా ఉంటుందా? మళ్ళీ పండగ వచ్చే సీజన్ కల్లా ఏ విధంగా ఉండబోతుందా అంటే అసలు ఏం చెప్తారు? లేదు లేదు, మన ఇండియాలో మనం పండగ వచ్చింది కొనుక్కోవడం, మనం వెళ్ళి కొనే ఈ రేట్ల వల్ల ఏమి పెరగదండి గోల్డ్. దీనికి గోల్డ్ కి సంబంధమే లేదు. మన గోల్డ్ అంతా కూడా ఇంటర్నేషనల్ గా జరిగే పరిణామాల వల్లనే ప్రభావితమై దాని ధర అలా మూవ్ అవుతుంది తప్ప, మనం ఇండియాలో కొనే పండగల సీజన్ లో కొనేది, పెళ్లి సీజన్ కొనేది ఒక డ్రాప్ లాంటిది, అసలు సంబంధమే లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ వైజ్ గా ఇప్పటివరకు గోల్డ్ పెరగడానికి కారణం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ కొంటూ పోవడం వల్ల, చైనా అక్యుములేట్ చేసుకుంటూ ఉండడం వల్ల పెరిగిందే తప్ప మనం ఇండియాలో కొన్నందుకు కాదు. మనం ఆ జరిగే పరిణామాన్ని చూస్తూ మనకు అవసరమైతే కొనుక్కోవాలి, లేదా గమనుండాలి. అంతేగాని ఇప్పుడు తగ్గింది కదా అని పరిగెత్తిపోయి ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం కరెక్ట్ టైం కాదు. బెటర్ వెయిట్ అండ్ వాచ్. అంటే 4,50,000 వరకు కూడా కేజీ వెండి ధర వెళ్ళి మళ్ళీ ఢలేని మన దిగి వచ్చి దాదాపు 2,00,000 ఆ ఎడ్జ్‌లో ఉంది. అంటే ఇప్పుడు వెండి మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు? వెండి ధర ఇంకా రానున్న రోజుల్లో పతనమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వెండిను బంగారం రెండు కూడా బ్రదర్స్ లాంటివి. ఒక గోల్డ్ పడుతూ ఉంటే ఆటోమేటిక్ గా సిల్వర్ కూడా దాంతో పాటు ఫాలో అవుతుంటుంది. ఈ రెండు కూడా మెటల్స్ రెండు డిమాండ్ అండ్ సప్లై బేస్ చేసుకొని మాత్రమే మూవ్ అవుతాయి తప్ప, వీటికి ఆ వేరే కంపెనీస్ యొక్క రిజల్ట్స్ బాగుంటే కంపెనీ షేర్ పెరగడం లాంటివి వర్కౌట్ కావు ఇక్కడ. కనుక ఇట్లాంటి అంతర్జాతీయ పరిస్థితులు ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కొనడానికి మొగ్గు చూపడం వల్ల, డిమాండ్ పెరగడం వల్ల, సప్లై కాన్స్టెంట్ ఉండడం వల్ల సిల్వర్ ఇంతలా పెరిగింది. ఆ ఫీవర్ అంతా కూడా ఆగిపోయింది ఇప్పుడు, ఆ యుఫోరియా అంతా ఆగిపోయింది. కనుక ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా బయ్యర్స్ తక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్ గా సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, పడుతుంది. ఇది సహజంగా జరిగే పరిణామమే. కనుక 4 లక్షలు వెళ్ళింది కదా, ఇంకా 5 అయిపోద్ది, 6 అయిపోద్ది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనే వాళ్ళకి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇలా పరిగెత్తి వెళ్ళి కొనొద్దండి. ఇది సరైన సమయం కాదు, పరిగెత్తడం ఎక్కొద్దు. ఆ పరిగెత్తడం ఎక్కడం వల్ల మనకు దెబ్బలు తగులుతాయి తప్ప మనకు ఎటువంటి లాభం జరగదు. కనుక కొనకపోవడమే బెటర్. అండ్ 2,40,000 లో సెటిల్ అవుతుందా, ఇంకా తగ్గుతుందా అనేది రాబోయే రోజుల్లో అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఎట్లా మూవ్ అవుతాయి, ఇది సర్దుమణిగే పరిస్థితి ఉంటే తప్ప జరగదు. రెండోది, దీనికి డిమాండ్ అండ్ సప్లై అనేది డ్రైవ్ చేస్తుంది ప్రైస్. మళ్ళీ డిమాండ్ క్రియేట్ అవుతుందా, మళ్ళీ పెరుగుద్దా అంటే మనం చెప్పలేం. సో మోస్ట్ ప్రాబబ్లీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇంకొంచెం తగ్గడానికే స్కోప్ కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు మనం అనుకుంది ఏంటి, ఇంటర్నేషనల్ గా అనిశ్చిత పరిస్థితి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల అందరు కూడా సేఫెస్ట్ హెవెన్ కి మూవ్ అవుతారు. కానీ ఇప్పుడు అది కూడా కాదు. అక్కడ సేఫ్ అనేది మనము ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కాదు, ఫస్ట్ జీనేకే రహనా బ్రతికైతే ఉండాలి కదా. సో దానికోసం దుబాయ్ ని వాళ్ళు ఆ విధంగా చూసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గర ఉన్నాయన్ని కూడా మనం కువైత్ వార్ అప్పుడు చూసాం కదా. కువైత్ వార్ అప్పుడు ఎంత రిచెస్ట్ పీపుల్ కూడా వాళ్ళ ఫెరారీ కార్ ని వదిలేసి పరిగెత్తి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడైతే లేవు. కానీ ఈ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఫస్ట్ సేఫ్ గార్డ్ చేసుకోవాలి. కనుక దుబాయ్ నుంచి తరలించాలి. సో సెల్లింగ్ ప్రెజర్ మీరు కనుక గమనిస్తే ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ దుబాయ్ లో ఉండే ట్రేడర్స్ కూడా వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి బయర్స్ లేక డిస్కౌంట్ అనౌన్స్ చేసింది. $30 డిస్కౌంట్ అనౌన్స్ చేసి ఉన్న ప్రైస్ మీద వాళ్ళ యొక్క స్టాక్ ని డిస్పోజ్ చేయడానికి ట్రై చేశారు. అంటే ట్రేడర్స్ ఒక పక్క డిస్పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇన్వెస్టర్స్ కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేరే దేశానికి తరలించడానికి ట్రై చేస్తున్నారు. కనుక ఈ పరిణామాలలో ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది తప్ప ఇప్పుడు అప్పుడే గోల్డ్ సిల్వర్ పెరగడానికి అయితే ఎటువంటి అవకాశాలు కనిపించట్లేదు. ఇది ఒక కొత్త రకమైన ట్రెండ్ క్రియేట్ అయింది మార్కెట్ లో. రైట్. ఒకవేళ దుబాయ్‌తో చూసుకున్నట్లయితే మీరు చెప్పిన దాని ప్రకారం దుబాయ్‌కి సపోర్టెడ్‌గా, ఎందుకంటే ఇరాన్‌కి వ్యతిరేకంగా చాలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా దీని మీద యుద్ధం చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా కొన్ని వార్తలైతే చక్కర్లు కొడతా ఉన్నాయి. సో, అంటే దుబాయ్ ఒకవేళ సేఫ్‌గా ఉన్నట్లయితే మళ్ళీ యొక్క బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందా? అంటే దుబాయ్ మీద అంతర్జాతీయ ఈ యొక్క రాజకీయ పరిణామాలే కాకుండా ఈ పసిడి యొక్క వ్యాపారం మొత్తం మీద ఆధారపడి ఉందా? ఏమని చెప్తారు? డెఫినెట్లీ మళ్ళీ పెరుగుద్దా అంటే ఇప్పుడప్పట్లో అయితే కనిపించట్లేదు. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ ఎవరు ఊహించని విధంగా బిహేవ్ చేస్తోంది. సహజంగా అందరూ ఏమనుకుంటారు, మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ పెరిగాయి కాబట్టి గోల్డ్ సిల్వర్ పెరిగిపోద్ది కాబట్టి దాని ధర పెరుగుద్ది అనుకుంటారు, అందరూ అక్కడ కొనాలనుకుంటారు. కానీ సర్ప్రైజింగ్లీ
ఎవరు ఊహించిన విధంగా విపరీతంగా క్రాష్ అయింది. డాలర్ టర్మ్స్ తీసుకుంటే $700, మొన్నదాకా $50 to $100 ట్రేడ్ అయిన యుఎస్ గోల్డ్ ఇప్పుడు 45కి వచ్చేసింది. అంటే $700 అంటే అది స్ట్రైట్ అవే ఆర్ మోర్ దెన్ 10% క్రాష్, అది మోర్ దెన్ 12%. ఒక ఓవర్ నైట్ అంత క్రాష్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కారణం ఏంటంటే ఇక్కడ మారిన పరిణామాలు. ఈ ఖతార్ మీద ఎప్పుడైతే ఖతార్ యొక్క ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇరాన్ దాడి చేయడం తోటి, వాళ్ళ నార్త్ పాస్ట్ మీద దాడి చేసింది ఏది మన ఇరాన్ ఖతార్ మీద. దాంతో ప్రపంచం మొత్తంలో ఉన్న గ్యాస్ లో 45% సప్లైర్ అక్కడ నుంచే. సో ఆ సప్లైకే ఇబ్బందులు ఏర్పడ్డాయి. కనుక ఇవన్నీ కూడా ఓవర్ నైట్ మారిన పరిణామాలు. సో ఇమీడియట్లీ సర్దుమణితే అయితే కనిపించట్లేదు. కానీ కొంచెం వెయిట్ అండ్ వాచ్ ఉంటేనే బెటర్ సిచ్యువేషన్. రైట్. పెట్టుబడి పెట్టాలి ఖచ్చితంగా మేము అనుకున్న వాళ్ళకి అసలు ఫైనల్లీ మీరు ఏం చెప్తారు? వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ఇమీడియట్లీ జంప్ చేసి పెట్టకూడదు. కావాలనుకుంటే ఈక్విటీస్ లో నెమ్మదిగా స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ గోల్డ్ అండ్ సిల్వర్ అయితే వెళ్ళకూడదు.